హాయ్ ఫ్రెండ్స్, ఈ స్పెషల్ వీడియోలో మీకు ఒక మంచి 5G ఫోన్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. సో మనకి ఆగస్ట్ 4న అమెజాన్లో లాంచ్ అవబోతుంది. సో ఈ మొబైల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. సో ఎవరైనా ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటే కొంచెం వెయిట్ చేయండి. సో మంచి బడ్జెట్ రేంజ్ ఫోన్, బెస్ట్ 5G ఫోన్ అయితే మనకి అమెజాన్లో లాంచ్ కాబోతుంది. సో దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో వీడియో కంటిన్యూ చేద్దాం. OnePlus Nord. సో ఈ మొబైల్ మనకి OnePlus కంపెనీ నుంచి ఒక బెస్ట్ 5G మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో నేను బెస్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఫ్యూచర్స్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.5 ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు దీంతో హై క్వాలిటీ ఇమేజ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు డిస్ప్లే చాలా బాగుంటుంది. సో మనకి సెకండరీ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి బ్యాక్ కెమెరాలో 1 కాదు 2 కాదు 3 కాదు 4 కెమెరాలు ఇవ్వడం జరిగింది. సో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా, 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ 48 మెగాపిక్సెల్ కెమెరాలో ఆప్టిమల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్ కూడా ఇచ్చారు. అంటే మీరు వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మీ హ్యాండ్ షేక్ అవునా కానీ వీడియో చాలా స్టేబుల్గా రావడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఫ్రంట్ కెమెరాకి వచ్చినట్టయితే 32 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు సెల్ఫీకి అలాగే గ్రూప్ సెల్ఫీస్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఈ మొబైల్. అండ్ 5G మొబైల్ కాబట్టి స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే అవైలబిలిటీలో ఉంది. సో ఆండ్రాయిడ్ 10తో మీకు ఈ మొబైల్ అయితే వర్క్ చేస్తుంది. సో అండ్ ఇంకా మనం బ్యాటరీ చూసినట్టయితే 4115 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంతో మీకు బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మీకు ఫింగర్ ప్రింట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇంకా మనకి కాస్ట్ విషయానికి అలాగే మనకి ఇంటర్నల్ మెమరీ విషయానికి వచ్చినట్టయితే ఈ మొబైల్ 3 వేరియంట్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 3 వేరియంట్స్లో మనకి అమెజాన్లో ఆగస్ట్ 4న ఆగస్ట్ 6న అయితే మనకి ఒక్కొక్కటి లాంచ్ చేయబోతున్నారు. సో 8GB 128GB ఇంటర్నల్ చూసుకున్నట్టయితే మనకి కాస్ట్ అయితే 27,999 రూపీస్. ఇది ఆగస్ట్ 4న లాంచ్ కాబోతుంది. అలాగే 12GB 256GB చూసుకున్నట్టయితే 29,999. సో ఇది ఆగస్ట్ 6న అయితే లాంచ్ కాబోతుంది. సో ఇంకొక వేరియంట్ ఉంది 6GB అండ్ 64GB వేరియంట్. ఇది సెప్టెంబర్లో మీకు అవైలబిలిటీలో రాబోతుంది. సో ఈ ఫీచర్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఇది ఒక బెస్ట్ ఫోన్ అనిపిస్తుంది కదా. ఎందుకంటే మీకు ప్రాసెసర్తో హై క్వాలిటీ, మీరు గేమ్స్ పబ్జీ లాంటి గేమ్స్ కూడా చాలా ఈజీగా దీంట్లో ఎటువంటి స్ట్రక్స్ లేకుండా మీరు ఆడుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే మొబైల్ పర్చేస్ చేసుకోవాలని చూస్తున్నారో వాళ్ళు కొంచెం ఆగండి. సో నేను ఈ మొబైల్ లాంచ్ కాగానే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ స్పెసిఫికేషన్స్ ఈ ఫీచర్స్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? సో బడ్జెట్ రేంజ్లో ఈ మొబైల్ ఉందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇలాంటి ఎన్నో మొబైల్ రివ్యూస్, సో మొబైల్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.